నా కుమారుడు ఒనేసిము ఇప్పుడు ఏమవుతూ ఉన్నాడు? పౌలు ఏమని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు ఒనేసిము గురించి? నా కుమారుడు, నా కుమారుడు ఒనేసిము, ఆయన కోసము నిన్ను వేడుకుంటూ ఉన్నారు. అతడు మునుపు నిష్ప్రయోజనమైన వాడు, ఇప్పుడైతే ప్రయోజనకరమైన వాడు. నీకు కూడా చూడండి, పౌలు నాకు ప్రయోజనకరంగా ఉన్నాడు, నా కుమారుడుగా ఉన్నాడు, నా బంధకములలో నాకు సహాయము చేస్తున్నాడు అని పెట్టుకోవట్లే. ఇక్కడే పెట్టుకోవట్లా, మరలా తిరిగి పంపిస్తూ ఉన్నాడు. నువ్వు వెళ్ళి సంఘములో చేరాలి, నువ్వు వెళ్ళి సంఘములో మరలా నీ బ్రతుకు. పౌలు చేశాడు ఈ పని. ఎక్కడన్నా ఉండని, ఎక్కడన్నా సువార్త ప్రకటించని, తిరిగి 3 దండయాత్రలు మనం చూసాం. తిరిగి యెరూషలేము వచ్చి రిపోర్టు సమర్పించిన వాడుగా, ఇక్కడున్న సంగతులు తెలుసుకున్న వాడుగా పౌలును చూస్తున్నాం. ఇదే నా కుమారుడైన ఒనేసిముని దగ్గరికి పంపుతూ ఉన్నాను. నీ దగ్గర ఉన్నప్పుడు ఏదో చేయకూడని పని చేసి, నిష్ప్రయోజనమైన పని చేసి, ఇప్పుడు పశ్చాత్తాపడి నా బంధకములో నాకు ఉపకారిగా ఉండి ఇప్పుడు నీ దగ్గరికి నేను పంపిస్తున్నాను. ఎందుకంటే ఆయన ఆ సంఘములోనే ఎదగాలి. మునుపు ఎలా ఉన్నాడు? మునుపు దాసుడుగా ఉన్నాడు. ఇక మీదట చూడండి 15వ వచనం, ఇక మీదట దాసుడుగా ఉండక దాసును కంటే ఎక్కువనిగాను, ప్రియ సహోదరుడుగాను, విశేషముగాను నాకును, శరీరము విషయములను, ప్రభు విషయమును, మరి విశేషంగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు. అతడు కొద్ది కాలమే ఎడబాశాడు.